బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త పపువా న్యూగినియా వంతు. అవును, పపువా న్యూగినియాలో కొండ చర్యలు బీభత్సం సృష్టించాయి. ఎంగా ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 1000 మంది దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్నారు పలువురు. కొండ చర్యలతో 150 ఇళ్లు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలంతా నిద్రలో ఉన్న సమయంలో జరగడంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్టుగా భావిస్తున్నారు. మరోవైపు ప్రావిన్స్ రాజధాని వాబాగ్లో కొన్ని తెగల మధ్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సహాయక వాహనాలకు సైనికుల భద్రతను పెంచాల్సిన అవసరం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. పపువా న్యూగినియాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అయితే ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనను మీరు చూస్తే కనుక అటుగా వెళుతున్న వాహనం కూడా బోల్తా పడిపోయింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, కొన్ని కిలోమీటర్ల మేరే ల్యాండ్ స్లైడ్ అంటూ ఉంటాం సాధారణ భాషలో. కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. అయితే ఎందుకు కూలింది, అంటే ఎందుకు ఈ ల్యాండ్ స్లైడ్ జరిగింది అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. వర్షాలకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉన్న సందర్భంలో మనం ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే రాత్రిపూట ఈ ఘటన జరగడంతో అక్కడ ప్రజలు నిద్రలో ఉండగానే కొంతమంది కళ్ళు మూశారు, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. తమ ఇళ్లను, తమ వారి కోసం, జాడ కోసం అక్కడ వాళ్ళు పడుతున్న తాపత్రయం మీరు చూడొచ్చు. అక్కడ వాళ్ళు కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి ఆ విజువల్ని చూస్తే గుండె తరుక్కుపోతుందనే చెప్పుకోవాలి. ప్రకృతి విపత్తులు ఇటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించి మనం చూసాం. వర్షాలు అక్కడ బీభత్సం సృష్టిస్తే ఇప్పుడు పపువా న్యూగినియా విజువల్లో మీరు చూస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. బహుశా దూరం నుంచి మనకు కనిపించడంలో ఆ తీవ్రత మనకు కనిపించట్లేదు. ఇక్కడ చూస్తే కనుక ఆ కొండ చర్యలు మెల్లిగా ఇంకా విరిగిపడుతున్న ఘటనకు సంబంధించి మీరు చూడొచ్చు. అక్కడ నిద్రలో ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 1000 మంది వరకు మరణించుంటారని చెప్పి అంచనా వేయడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. 700 మందికి దాదాపు 700 మంది ఇక్కడ దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారంటూ కూడా ఐక్యరాజ్య సమితి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అంతర్జాతీయ వలసల సంస్థ IOM కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. దాదాపు 4 ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణం. ఒక ఫుట్బాల్ మైదానం కనుక చూసుకుంటే ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది 4 ఫుట్బాల్ మైదానాలు కలిపితే ఏ స్థాయిలో ఉంటుందో అంత స్పేస్లో, అంత స్థలం, అంటే ఆ 4 ఫుట్బాల్ మైదానాలు కలిపితే ఎంత స్థలం అయితే ఉంటుందో అంత మేర శిథిలాలు పరుచుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ ఘటనలో దాదాపు 150 ఇళ్ళు ఆ శిథిలాల కింద ఇరుక్కుపోయాయి. ఒక్కసారి ఆ తవ్వకాలను మీరు చూడొచ్చు. వాళ్ళ తవ్వుతోంది ఏదో అక్కడ గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే తమ ఇళ్ల కోసం, తమ వాళ్ళ కోసం వాళ్ళు పడుతున్న తాపత్రయం అది. ఇంకా బతుకున్నారేమో, లేకపోతే తమ వస్తువులకు సంబంధించి కావచ్చు, తమ ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, వాటిని వెతికిలాడే ప్రయత్నం కావచ్చు, వాటిని గాలింపు చేపట్టే ఆ ప్రక్రియ కావచ్చు. గుండె తరుక్కుపోతుంది ఒకసారి ఇటువంటి విజువల్ని చూస్తూ ఉంటే. ముఖ్యంగా 6 నుంచి 8 మీటర్ల లోతులో చిక్కుకుపోయిన వారికి సంబంధించి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందా అంటే బహుశా దాదాపు లేదు అనే అంశానికి సంబంధించి కూడా మాట వినిపిస్తోంది. కొంతమంది మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారట. అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది. అయితే ఎవరికైతే చిన్న చిన్న గాయాలయ్యాయో, లేకపోతే గాయాలతో బయటపడిన వారు ఎవరు ఉన్నారో వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తోంది అక్కడ ప్రభుత్వం. మరోవైపు వాబాగ్ నుంచి ఘటనా స్థలానికి చేరుకున్న మార్గంలో అక్కడ తెగల మధ్య ఘర్షణ జరగడంతో బాధిత సమూహం ఏదైతే ఉంటుందో బాధితులకు సంబంధించి వాళ్ళకి చేపట్టే సహాయ చర్యలకు సంబంధించి ఆటంకం కలిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైనికుల కాన్వాయ్ అక్కడికి చేరుకుని ఈ సహాయక చర్యలను వేగవంతం చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పపువా
న్యూ గినియా చాలా తక్కువ జనాభా అని చెప్పుకోవాలి పపువా న్యూ గినియాకు సంబంధించి. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఊహించని పరిస్థితి అనే చెప్పుకోవాలి. పపువా న్యూ గినియాకు సంబంధించి దాదాపు 3,000 మంది భారతీయులు కూడా ఉండే అవకాశం ఉంది అనేది మనకు వినిపిస్తున్న మాట. ఇటువంటి నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. కానీ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు సుమారు 1000 మంది సమాధి అయ్యి ఉంటారనే మాట వినిపిస్తోంది. దాదాపు 1 కోటి జనాభా, 1.5 కోటి మహా అయితే 1.5 కోటి జనాభా. అందులో అటువంటి ప్రాంతాలు ఇటువంటి దుర్ఘటనలు జరిగితే బహుశా ఆ దేశం ఎంత ఉలిక్కి పడుతుంది. ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా సహాయక చర్యలకు ఒక్కసారి చూడండి. తమ వారు బ్రతుకున్నారేమో, తమకు సంబంధించిన ఆచూకీ దొరుకుతుందేమో, కనీసం వాళ్ళ మృతదేహమైనా దొరుకుతుందేమో అంటూ కూడా వాళ్ళ ఆరాటం. గుండె తరుక్కుపోయే విజువల్స్. ఐక్యరాజ్యసమితి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.